మేస్త్రికి అనుకూలంగా గుంటనక్క. హూ ఇస్ గుంపు మేస్త్రి అండ్ హూ ఇస్ గుంటనక్క మనకైతే తెలియదు. పేర్లు ఎవరెవరో పెడతారు, ఏమేమో చేస్తారు, అలా చివరికి మనల్ని అంటారు. ఇక గుంటనక్క అని మీరు అన్నారు, మేము అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏమనంటే మేము అంటాం, మాకు ఆ స్వేచ్ఛ ఉంది, మాకు స్వాతంత్రం ఉంది, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు మాకు అంటారు. మళ్ళీ ఇక చూడండి, టీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్ కు టెండర్లు వేయలేదా? గుంటనక్క వాటాలు తేలకనే అలా మాట్లాడుతున్నారు. పెద్ద చేపకు లాభం కోసమే గుంటనక్క కుట్రలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్లు బీఆర్ఎస్ నిషేధించడం కాదు, ఆ పార్టీనే ప్రజలు బ్యాన్ చేస్తారు. మహేష్ గౌడ్ జాగృతిలోకి వస్తే జాతీయ కన్వీనర్ చేస్తా, మీడియాతో కలవకుండా కవిత. అబ్బాబాబాబా ఏమైనా నడుస్తుందా? కవిత మా పార్టీలోకి వస్తా అంటే మేము వద్దంటున్నాం, యాక్సెప్ట్ చేస్తలేము, ఎందుకంటే అంతకంటే మంచి నాయకులు మా దగ్గర ఉన్నారని మహేష్ గౌడ్ అన్న మాటకు కౌంటర్గా ఆయన గనక ఒకవేళ మా పార్టీలకు, మా జాగృతిలకు వస్తా అంటే నేను జాతీయ కన్వీనర్ చేస్తా రమ్మంటున్నా అని చెప్పి ఈమెనే ఆయనని ఇన్వైట్ చేస్తా ఉంది. ఎట్లా సిగ్గు తీసుకుంటున్నారంటే, ఏడికి వచ్చిండ్రంటే చివరికి ఏ పరిస్థితికి వచ్చింది చూడండి. ఒకరినొకరు అనుకుంటే అసలు కవితకి ఇది ఏమన్నా అవసరమా? అసలు సరే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు, ఫ్యూచర్లో ఎదుగుతుండొచ్చు, కానీ ఇలా ఏమక్కర్నా, ఏం అవసరం, ఎందుకు ఇన్ని మాటలు పడాలి? మా పార్టీలకు వస్తా అంటే మేమే వద్దంటున్నాం అంటే ఇంకా ఎంత మన పరువు ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం, మన పరిస్థితి ఏంది ఒకసారి అర్థం చేసుకోరు. ఇక ఒక్కసారి చూడండి ఏమంటున్నారు అంటే, బీఆర్ఎస్ లోనే ఉంటూ కేసీఆర్ కు ద్రోహం చేయాలని గుంటనక్క చూస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. అక్కడ కల్వకుంట్ల కవిత అని రాసేటోళ్ళు ఆపేసిరుగా, చూసిరు కదా. అందులో భాగంగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీనే బ్యాన్ చేస్తారని చెప్తుంది డైరెక్ట్ గా ఆమె చెప్పేది. సో భాగంగానే పార్టీలో కొనసాగుతూ గుంపు మేస్త్రికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఆ గుంటనక్కను అనుసరిస్తూ కేటీఆర్ గుడ్డిగా గుంతలో పడ్డారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన టెండర్లు, కాంట్రాక్టులపై విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు ఏ ఉద్దేశంతో డిమాండ్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఇక తను ఏమంటుందంటే, బీఆర్ఎస్ వాళ్ళు సత్యపూసలు కాదు అంటుంది. కావచ్చు, మాకెరకలేదు, మీకే ఎరక, మాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే ఆ పార్టీతో ఉండి, ఆ పార్టీలో పదవులు అనుభవించి, ఆ పార్టీలో అన్ని ప్రివిలేజెస్ తీసుకొని అంతా ఎంజాయ్ చేసి, ఆ పార్టీలో 3rd ప్లేస్ గా 4th ప్లేస్ గా వెలుగొందినటువంటి తమరికే మొత్తం తెలుసు అక్కడ ఏం జరిగింది అనేది. అయితే ఇక్కడ తను అంటది ఏంటంటే, మొత్తానికి లేదా ఇగో అసలు ఎందుకు అంటారో మాకు అర్థమైతే లేదన్నారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సింగరేణిలో కాంగ్రెస్ వాటాలు తేలలేదని గుంటనక్క అంటున్నారని, అసలు గుంటనక్క వాటాలు తేలకపోవడంతో అలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఏం అక్కరనే గుంటనక్క అనాల్సినంత అవసరం ఏముంది? ఈ రాష్ట్రంలో 7-8 సార్లు గెలిచినట్టున్నాడు. అయినప్పటికీ ప్రజాదరణ కలిగినటువంటి నాయకుని పట్టుకొని ఇట్లా గుంటనక్క, ఆ నక్క, ఈ నక్క, ఈ మాటలు చూడు ఎట్లా అంటుంది. మొన్నటిదాకా మా హరీష్ అన్న లేకపోతే అసలు మేము ఉండకపోతుంటే, మా పార్టీ ఈ స్థాయిలో ఉండకపోతుంటే, మా హరీష్ అన్నతోనే ఇలా ఈ స్థాయిలో ఉన్నాం, హరీష్ అన్న మద్దతు సపోర్ట్ ఉండాలి, హీఈస్ అ ట్రబుల్ షూటర్ అని చెప్పింది. కాదు, ట్రబుల్ షూటర్కి వెళ్ళి బబుల్ షూటర్ అని ఆయమని తయారు చేస్తా ఉంది. ఇలా ఎవరిని ఇబ్బంది పెడుతుంది? ఇలా హరీష్ రావుని అంటుంది అంటే ఇది సగం కేసీఆర్కి తగులుతుంది. ఇది తెలియకపోతే మనం ఏం చేయలేం. హరీష్ రావు పేరే, కానీ వెనకాల ఉన్న వాళ్ళందరినీ ఈవెన్ కేటీఆర్ కలిపి అంటున్నట్టుగా తెలుస్తా ఉంది. చూడండి, అసలు వాటాలు తేలినట్టే. ఆయన 2014 నుంచి విచారణ చేయాలని ఇగో డిమాండ్ చేస్తున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన విచారణ అడుగుతున్నట్లు కాదా? అరే ఆయన ఎట్లా డిమాండ్ చేసినంటే, ఏ తప్పులు ఉన్నా సరే, కానీ ఇప్పుడు ఈ 2 ఏళ్ళే అంటాం అనుకో, ఏమంటారంటే అగో మరి మీ 10 ఏళ్లలో ఏం చేయలేదా అని అడుగుతారు కదా. సో అది రాకుండా ఉండడానికే హరీష్ రావు ఏమన్నాడంటే, మొత్తం విచారణ చేయరు, ఈ 2 ఏళ్ళు ఆ 10 ఏళ్ళు మొత్తం విచారణ చేస్తే ఎవరు తప్పిదమో బయటపడుతుంది కదా అని చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాల్సింది పోయి తను ఏమంటుందంటే, సుశీరా వాళ్ళ దాంట్లో వాళ్ళనే విచారణ జరిపించుకోమని అంటున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళ తప్పిదాలునే బయటపడితే వీళ్ళంతా ఇబ్బంది పడతారు, కేటీఆర్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందని చెప్పి వాళ్ళ దాంట్లో వాళ్ళకి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. చూడుర్రి ఎట్లా తయారైపోయిందంటే, ఇగో ఇట్లా అయిపోయింది మన రాష్ట్ర రాజకీయం. సర్కారు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అయితే సింగరేణి విషయంలో బీఆర్ఎస్ తప్పు చేయనట్టు మాట్లాడడం విచిత్రమని, బీఆర్ఎస్ హయాంలో అసలు టెండర్లు ఎక్సెస్కు పోలేదని అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. అప్పుడు సింగరేణి కార్మికులకి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత అదొక దాంట్లో ఒక సంఘం ఉంటుంది, టీజీకేఎస్ సంథింగ్ ఏదో కార్మిక సంఘం. ఆ సంఘానికి ఈమె గౌరవ అధ్యక్షురాలు. నీకెంత ముట్టింది, నీకెంత వచ్చింది అనేది నువ్వు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. మరి నిన్ను కూడా అడుగుతారు ఇలా మరి తమరిదేంది అని చెప్పి. అప్పుడేం చెప్తావు? సో హయాంలో దాదాపు 20 టెండర్లు పూర్తయితే అందులో కొన్నింటిని 16, 7, 8% పైగా ఎక్కువకి ఇచ్చారని ఆరోపించారు. గుంటనక్క ప్రెస్ మీట్ చూసిన కేటీఆర్ కూడా అవే విషయాలు మాట్లాడుతున్నారని, ఇటీవల ఆయన మాటలు చూస్తుంటే దారుణం అనిపిస్తుందన్నారు. సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోని సింగరేణి పరిధిలో 2 కాంట్రాక్టులు ఇచ్చారని, అప్పుడు ఆయన రేవంత్ రెడ్డి బావమరదని గుర్తుకు రాలేదా అని నిలదీశారు. బడా కాంట్రాక్టులు చేసే ఓ తిమింగలాన్ని రక్షించేందుకు గుంటనక్క చిన్న చేప చుట్టూ టెండర్ల వ్యవహారాన్ని తిప్పుతోందని ఆరోపించారు. సుజన్ రెడ్డి చిన్న చేప అని ఆ బడా సంస్థకు 25,000 కోట్ల కాంట్రాక్టు ఇప్పించే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణికి 25,000 కోట్లు అప్పు పెట్టారని, కాంగ్రెస్ వచ్చాక అది 50,000 కోట్లు అయిందని, దీంతో సంస్థ జీతాల కోసం కూడా అప్పు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన టెండర్లో హరీష్ రావు అండగా ఉండే ఓ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని ఆమె ఆరోపించారు. దళితులను అవమానించేలా హరీష్ వ్యాఖ్యలు అంటూ ఇక్కడ ఇక చూడు ఇక తను ఎట్లా మాట్లాడుతుందంటే, కేటీఆర్పై ఒక నీతి, మహిళపై ఒక నీతి అంటూ గతంలో కేటీఆర్ మీద కథనం వస్తే ఆయన అనుచరులు ఛానల్పై దాడి చేశారని, అదే దళిత మహిళపై కథనాలు ప్రసారం చేస్తే జర్నలిస్టులకు అండగా నిలిచారని కవిత బీఆర్ఎస్ అంటుంది ఆరోపించారు. దృష్టిలో
బీఆర్ఎస్ దృష్టిలో కేటీఆర్కి ఒక నీతి, మహిళకు ఒక నీతి అని ప్రశ్నించారు. ఏమాత్రం అవగాహన లేని యూట్యూబ్ ఛానళ్ళ మాదిరిగా శాటిలైట్ ఛానల్లోనూ కథనాలు వేస్తున్నారని ఏమాత్రం అవగాహన లేదా? ఏమాత్రం అవగాహన లేదా? మాకు అవగాహన ఎంతవరకు ఉన్నదంటే, నీతిగా, న్యాయంగా, నిబద్ధతతో ఉండి ఏదన్నా తెలిసిన విషయాన్ని, అంటే ప్రజలకు అక్కడికొచ్చే ముచ్చట్ని ఏదైనా ఉంటే చెప్పడం, లేదా ప్రజలకు ఏదన్నా ఇబ్బంది అవుతుందంటే ఆ విషయాన్ని బయటపెట్టడం, లేదా నాయకులు, దొంగలు, అధికారులు ఏదన్నా కథలు పడతా ఉంటే ఆ విషయాల్ని బయటపెట్టడం. కానీ మాకు ఈ లెజిటిమేట్ వే అనేది మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఒకటే వే, నీతిగా, నిజాయితీగా ఉండు. మన లెజిటిమేట్ వే ఏంటంటే 20 లక్షల వాచు మనకు లెజిటిమేట్ వేలో వచ్చేస్తుంది. బుర్జ్ ఖలీఫాల ఫ్లాట్లు వస్తాయి. ఏమంటుంది యూట్యూబ్ ఛానళ్ళ మాదిరిగా అంటూ, అంటే నాకు అర్థం కాలే. యూట్యూబ్ ఛానల్ అంటే నీ దృష్టిలో అంత చీపా? మరి ఎందుకో యూట్యూబ్ ఛానల్ అందరూ పిలుచుకొని బిర్యానీ తినిపించను, ఎందుకో యూట్యూబ్ ఛానల్ అందరూ పిలుచుకొని ఏమో కవర్లు ఇచ్చినవట, ఎందుకో కూర్చోబెట్టుకున్నావట, ఏదో మీటింగులు పెట్టినవట. మరి పనికిరాని ఛానళ్ళు అయితే వాళ్ళ గురించి ఎందుకు అంత తాపత్రయపడ్డట్టు, వాళ్ళందరూ ఎందుకు పిలుచుకున్నట్టు? ఇక ఇలా యూట్యూబ్ ఛానళ్ళ మాదిరిగా, అది మాదిరిగా నేనేమంటున్నా, యూట్యూబ్ ఛానళ్ళతోనే రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండమ్మా. యూట్యూబ్ ఛానలే కదా మిమ్మల్ని బొందబెట్టినాయి, అది మర్చిపోతే ఎట్లా? ఎంత సింపుల్గా అంటుందంటే, యూట్యూబ్ ఛానల్ మాదిరిగా శాటిలైట్. యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఇలా రేవంత్ రెడ్డి అంటాడు ముఖ్యమంత్రే కాదు, యూట్యూబ్ ఛానల్ లేకపోతే మిమ్మల్ని బొందబెట్టుడు సాధ్యమే కాకపోతుండే. బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణమే యూట్యూబ్ ఛానల్ అని చెప్పంగా, వాళ్ళ మాదిరిగా శాటిలైట్ ఛానళ్ళు కూడా కథనాలు వేస్తున్నారు అని చెప్పి అంటుంటే, ఇక అందుకే కదా చెప్తా ఉన్నాం, మీ వార్తలు ఎట్లా ఉన్నాయంటే నీకు సపోర్ట్ చేస్తలేరని ఇట్లా చెప్తావు అన్నట్టు. ఎలా అదే మీకు ఇక సూపర్ కవితమ్మ బ్రహ్మాండం, ఆమె చేసినంత కష్టం, ఆమె చేసినంత శ్రమ ఎవరు చేస్తలేరు, రాష్ట్ర ప్రజల కోసానికి తిరుగుతుంది, జనం బాట బ్రహ్మాండం అని చెప్తేనేమో అబ్బా సూపర్ అని చెప్తుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ యూట్యూబ్ ఛానల్ అన్నీ వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి. దానికి కారణం కూడా నాకు తెలుసు, ఆ కారణం నాకు తెలుసు, నేను చెప్తా. కాకపోతే ఇప్పుడు అవసరం లేదని అసందర్భం అని చెప్తలేను నేను. దళిత ఆడబిడ్డల మీద అలాంటి కథనాలు వేయడంపై తాను ఎంతో బాధపడ్డానని చెప్పారు. సరే అదంటే తప్పు. మరి తమరు చేసినటువంటి లిక్కర్ స్కామ్, ఈడీ సిబిఐ కలిసి ఎందుకు 5 నెలలు జైల్లో పెట్టినాయి, తిహార్ జైల్లో ఎందుకు ఉంచినాయి, ఎందుకు ఆ చిప్పకూడు తిన్నావు అంటే దానికి సమాధానం ఏం చెప్తావు? చెప్పాలి కదా. సో గతంలో నిబంధనలను అతిక్రమించిన యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి శాటిలైట్ ఛానల్ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసిందని తెలిపారు. ఇదిలా ఉండగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్పై బీఆర్ఎస్ నిషేధం విధించడంపై కవిత స్పందిస్తూ వారు ఆ ఛానల్ను బ్యాన్ చేయడం ఏంటో కానీ త్వరలోనే తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ను బ్యాన్ చేస్తారన్నారంటూ, ఇది ఎంత దారుణం అంటే ఆంధ్రోల్లా పాట పాడుతుంది. ఇక ఎందుకంటే ఇప్పుడు వ్యతిరేకం ఎవరు? కేసీఆర్కి లేదా బీఆర్ఎస్కి వ్యతిరేకం ఎవరు? ఆంధ్ర పాలకులు లేదా ఆంధ్ర పెత్తందారులు. ఇప్పుడు వాళ్ళకి మద్దతు తెలపాలని ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఏమంటా ఉందంటే డైరెక్ట్గా ఏబిఎన్ ఛానల్ను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏమనంటే ఏబిఎన్ ఛానల్ మంచి ఛానల్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ఛానల్లో యాంకర్ వెంకటకృష్ణ తకేలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీని గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అన్నాడు. ఆ తర్వాత నాకు అనిపించింది ఇంకొక 2-3 ఏమన్నా మాట్లాడతాడేమో ఇంగ్లీష్ ముక్కలు అనుకున్నా. నథింగ్, నో వే. ఆయనకి ఇంకా తర్వాత ఏం రాలేదు. ఇక అది చెప్పడానికే ఆపసోపాలు పడ్డాడు. ఇక దానికి ఇక అపర మేధావి లెక్క ఫోజులు కొట్టిండని ఇలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా సైనికులు, శ్రేణులు అని పేరు పెట్టుకోవచ్చు, వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్లో చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అన్నాడు కదా. దాని తర్వాత ఇంకేమన్నా ఇంగ్లీష్లో చెప్తాడేమో అని ఎదురు చూసినాం. ఆయనకు అంతకుమించి ఇంకో ముక్క రాదు. సబ్జెక్ట్ లేనోడు, పసలేనోడు, పేరుకే తెలంగాణ ప్రాంతవాసి, కానీ మొత్తం వాళ్ళకు ఏమంటారు వత్తాసు పలకడమే కాకుండా వాళ్ళకు ఊడిగం చేసేటువంటి కుక్క అని తిడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. నాకు సంబంధం లేదు, అది కావాలంటే మీరు చూసుకోరు. సో త్వరలోనే తెలంగాణ ప్రజల బీఆర్ఎస్ బ్యాన్ చేస్తారని చెప్పి తను ఏమంటుందంటే మున్సిపల్ ఎన్నికల కోసమై ప్రభుత్వం ఈ డ్రామా చేస్తుందట. ఏదంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక జోక్ అయిందని. ఇక మరి జోక్ అయిందంటే తమరు కూడా చెప్పారు ఆ జోక్ గురించి. ఓడిపోయే కాంగ్రెస్లోకి వెళ్తానా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని తెలంగాణలో గెలిచే పార్టీ జాగృతి అని, అలాంటప్పుడు ఓడిపోయే పార్టీలోకి వెళ్ళాల్సిన అవసరం తనకు లేదని కవిత అన్నారు. నిజంగా గ్రేట్ తెలుసా. జాగృతి ఆధ్వర్యంలో ఒక పార్టీ పెట్టి భవిష్యత్తులో ఒక 10 సీట్లు గెలుచుకుంటే చాలు, నువ్వు గ్రేటే. 10 సీట్లు, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎంఐఎం కంటూ 2 సీట్లు ఎక్కువ. 10 సీట్లు కనుక ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత పెట్టేటువంటి పార్టీలో, దేవనపల్లి కవిత పెట్టేటువంటి పార్టీలో గెలుచుకుంటే తనే గ్రేట్గా, తను ముఖ్యమంత్రి అయినంత గొప్ప. ఈ రాష్ట్రంలో 119 సీట్లలో 9 సీట్లు గెలుచుకున్నా తను ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువనే. పొర్రిగా ఇక చూసుకోరు, ట్రై చేసుకోరు. ఎందుకంటే నువ్వు చేసిందే అవినీతి, నీ అక్రమాలు, నువ్వు పోతే తెచ్చుకున్న నీ నెక్లెస్లు, నీ భూములు, నీ ప్లాట్లు అన్నీ చెప్తా ఉన్నారు మీ బీఆర్ఎస్ వాళ్ళే. ఇంకేం ఏడ్చింది రాష్ట్ర ప్రజలకు తెలియదా?
తమరు చేసిన దందా అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా అని ప్రజలు అంటా ఉన్నారు. ఇక ఇక్కడ అలాంటప్పుడు ఓడిపోయే పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తాను కాంగ్రెస్లోకి వస్తానని అడిగితే వద్దని చెప్పానంటూ టీపీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు. మహేష్ అన్న మీరు నిద్రలో కలగన్నట్లున్నారు, వాస్తవంలోకి రండి, ఎవరికైనా చూపించుకొని ఏదైనా బొట్టు పెట్టించుకోర్రి అని కవిత ఎద్దేవా చేశారు. జాగృతిని పటిష్టమైన పార్టీగా మార్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. నా పనిలో నేను నిమగ్నమై ఉంటే నన్ను బదనాం చేయాలని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అయితే అన్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడే జాగృతిలోకి రమ్మని ఆహ్వానిస్తున్నానని కవిత అన్నారు. ఒకవేళ వస్తే సీనియర్గా ఆయనకు జాగృతి జాతీయ కన్వీనర్ పదవి ఇస్తారని చెప్పారని. ఆహాహా, తను ఏమంటుందంటే వస్తే నేనే జాతీయ కన్వీనర్ పదవి ఇస్తా, అవసరం లేదు, నేనెందుకు పోతా అని చెప్పి తను అంటా ఉంది. ఇక చూసిరు కదా